ఫిబ్రవరి 19th వీడియో చేస్తున్నటువంటి డేట్. ఫిజికల్ ఎడ్యుకేషన్ పరంగా ఇది ఒక పెద్ద గోల్డెన్ ఆపర్చునిటీ. ఏమాత్రం కష్టపడినా జాబ్ వస్తుంది. అయితే ఎలా కష్టపడాలి అనే అంశం తెలియాలి. కొత్తగా ఈ మధ్యనే బ్యాచ్ స్టార్ట్ అయ్యింది. ఫిబ్రవరి 19th నేను ఈ వీడియో చేస్తున్నటువంటి డేట్. దీనికి దగ్గరగా ఏ డేట్లో వచ్చినా సరే 100% సిలబస్ కంప్లీట్ చేసి మీకు ఎగ్జామ్కి పంపిస్తాను, రివిజన్ చేసి. 5 గ్రాండ్ టెస్టులు పెడతాను. 5 గ్రాండ్ టెస్టులు చాలు. 5 గ్రాండ్ టెస్టులు వింటే, ఎక్స్ప్లెనేషన్ వింటే చాలు, 100కి 100% జాబ్ వస్తుంది. ఇంతకుముందు మనం సాధించామా లేదా అనేది ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ మేము గతంలో చాలా చేసేసామని అంటారు. అది ఎంతవరకు కరెక్టు అనేది మీరు ఒక అభ్యర్థులుగా, చదువుకున్న వ్యక్తులుగా ప్రతి ఒక్కరిని లోతుగా గమనించాలి. వారు ఆడుతున్న మాటలకి, వారు ఇంతకుముందు చేస్తున్న పనులకి మ్యాచ్ అవుతుందా లేదా అని. తెలంగాణలో గరిష్టంగా జాబులు కొట్టిన వ్యక్తిని నేను. నా యూట్యూబ్లో కూడా ఒక్కొక్కరు వచ్చి సాక్ష్యం చెప్తున్నారు స్పష్టంగా. ఇగో మేము 40 రోజుల్లో చదివాము, 50 రోజుల్లో చదివాము, నేను ఇప్పుడు పలానా దగ్గర పనిచేస్తున్నాను అని. అలానే ఈ 2-3 డేస్లో మొత్తం జాబ్ వచ్చిన వారి యొక్క ప్యాంప్లెట్లు కూడా రిలీజ్ చేస్తున్నాం. ఇంతవరకు ఎప్పుడు రిలీజ్ చేయలేదు అలా. నేను మాట్లాడిన ప్రతి మాటని, గతంలో నిరూపించుకున్న మాటనే ఇప్పుడు చెప్తున్నాను. ఏదో భవిష్యత్తులో చేస్తున్నాను అని ఉత్త కబుర్లు చెప్పట్లేదు. ఎట్ ద సేమ్ టైం చాలా ఎక్కువ పోస్టులు ఉన్నాయి. సిలబస్ సంవత్సరాల నుంచి చెప్తున్నారు, ఒక్క దగ్గర కూడా కంప్లీట్ కాలేదు. ఎంక్వైరీ చేయండి. నేనేదో ఆరోపణ చేస్తున్నట్టు కాదు. ఎట్ ద సేమ్ టైం నా దగ్గర కూడా ఎంక్వైరీ చేయండి. డే అండ్ నైట్ కష్టపడి అనేక డబ్బులు ఖర్చు పెట్టి పాత వాళ్ళను పిలిపించి కొత్తగా పెద్ద హాల్ తీసుకొని అందరికీ ఫ్రీగా క్లాసులు చెప్పాను. అది నా కమిట్మెంట్. అలానే ఈ ఫిబ్రవరి 19th దగ్గరలో 2-3 డేస్లో ఎప్పుడు వచ్చినా సరే డే అండ్ నైట్ కష్టపడి ప్రశాంతంగా, అంటే టైం ఎక్కువ తీసుకుంటాను, నేను ఎక్కువ కష్టపడతాను, మిమ్మల్ని రిలాక్స్గానే ఉంచుతాను. డే అండ్ నైట్ కష్టపడి సిలబస్ని కంప్లీట్ చేసే బాధ్యత నాది. ఇంకొక దగ్గర సాధ్యమా అంటే అసాధ్యం. ఎందుకంటే ఇంతవరకు చెప్పిన పాఠాలే చెప్తున్నారు తప్ప కొత్తగా యాడ్ అయినటువంటివి లాస్ట్లో చెప్తాం. సమయం సరిపోదు. దానికన్నా ముందు శక్తి సామర్థ్యాలు సరిపోవు. మెటీరియల్ని ఒక దగ్గర సమీకరించడం రావాలి. ఇంగ్లీష్ అర్థం కావాలి. తెలిసింది ఎంతసేపు ఈ అనాటమీ, గేమ్స్, హెల్త్ ఎడ్యుకేషన్ ఇలాంటి జనరల్ టాపిక్స్, అందరికీ వచ్చే టాపిక్స్ ఎంతసేపు అయినా మనం చెప్తాం. బట్ వాటి దగ్గర అవి చెప్పొద్దని నా ఉద్దేశం కాదు. వాటి దగ్గర అవి చెప్తేనే బ్యాచ్ అనుకునే వాళ్ళు చాలామంది. కాబట్టి పూర్తి స్థాయిలో సిలబస్ కంప్లీట్ చేస్తే 100%